Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్, విజనరీ స్పిరిచువల్ లీడర్, ఎన్నెన్నో దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో కూడా గీతా ప్రవచనాలు, గీతా క్లాసెస్ చెప్తూ ఉంటారు. వారే గౌరంగా దర్శన్ దాస్ ప్రభుజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ఇప్పుడు అరటిపండు పెడితే ఏదో మారదు, లేదు ఆయనకి ఇంకేదో చేస్తే ఏదో మారదు. మారనప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆశించి చేస్తున్నాం. ఆశించకుండా ఇవి చేసినా నీకు ఫలితం ఉంటుంది. అది మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి, అంటే మనం ఆరాధన చేసినా ఏం చేసినా ఆశించి చేస్తున్నాం. మనం ఆశించిన దానికి అది జరగట్లేదు అని అంటే ఖచ్చితంగా మనం ఇందాక మాట్లాడుకున్న కోపం, ద్వేషం భగవంతుడి పైన కూడా, అక్కడ మనకు ఇందాక అర్జునుడి కోడలు కాక దేవుళ్ళని మార్చితే బాగుండు అని మీరు చెప్పినట్టుగా మనం మార్చేయటము, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఒక పాపపు రాశి అక్కడంతా ఉన్నప్పుడు మనము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పూజలు, సరే ఈ పాపం తగ్గాలనో లేకపోతే నాకు పుణ్యం నేను మూట కట్టుకోవాలనో ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ కాదు, ఇవన్నీ చేస్తే ఏమీ జరగదు. ఎందుకంటే మన ప్రారంధంలో ఏముందో మనకు తెలియదు కాబట్టి. పోనీ నామం, మీరు అన్నట్లుగా భగవంతుడి నామస్మరణ చేస్తే మరి ఇవన్నీ సాధ్యపడతాయా? ఇంకా నేను ఈ అగరబత్తీలు పెట్టను, నేను ఈ అరటి పండ్లు, ఈ నైవేద్యాలు చేయను, అసలు నేను టెంపుల్కి కూడా వెళ్ళను, నేను ఇక్కడే ఉన్న ఫలంగా ఎక్కడ కూర్చున్నానో అక్కడ నిత్యము నేను స్వామి నామస్మరణ చేసుకుంటా, మరి నాకు సాధ్యపడతాయా ఇవన్నీ అంటే ఏం చెప్తారు? నామస్మరణ ఒక టాపిక్, ఓకేనా? దాని గురించి చెప్తాను. దాని ముందు నేను అగరబత్తి వెలిగించను, నైవేద్యం పెట్టను, గుడికి వెళ్ళను అంటే అలా చేయకుండా నామం చేసినా కూడా మనకి బెనిఫిట్ రావచ్చు. కానీ చేయకుండా ఎందుకు ఉండాలి? చెయ్యకూడదని నేను అనలేదు ఇంతకుముందు. ఒక సద్భావనతో చేయండి, ఒక ఒక భక్తి భావనతో చేయండి, ఒక స్వార్థపూరిత భావనతో కాదు. ఇంకొక మాట అండి, ఇది చేస్తున్నాం కదా, దీపం వెలిగిస్తున్నాం కదా, అగరబత్తి వెలిగిస్తున్నాం కదా, అరటిపండు పెడుతున్నాం కదా, కొబ్బరికాయ కొడుతున్నాం కదా అని చెప్పి పాపాలు చేస్తారు కొంతమంది. అంటే మీరు చేసే ఆ కాస్తో కూస్తో భక్తి యొక్క శక్తి ఆధారంగా మీరు పాపాలు చేశారనుకోండి, అది మహాపరాధం అవుతుంది. ఓకే, అంటే భక్తిని వాడుకుని వచ్చిన కాస్తో కూస్తో పుణ్యాన్నో స్పిరిచువల్ క్రెడిట్స్నో వాడుకుని పాపాలు చేసామండి, మహాపరాధం అది. భక్తి ముసుగులో దుర్మార్గాలు అంటారా? ఏదో ఒకటి నాకు దానికి ట్యాగ్ లైన్ మీరు ఇచ్చుకోండి. బట్ ఇదొక, దీన్ని 10 నామాపరాధాలు ఉన్నాయి, అందులో 7వ నామాపరాధం ఇది. అంటే మనం చేసేటటువంటి ఆ భక్తి యొక్క శక్తి యొక్క ఆధారంతో మనం ఏదో పాపాలు చేస్తున్నాం, ఆ భక్తి నన్ను కాపాడుతుంది కదా అని. అది తప్పండి, భగవంతుడికి బాధపడ కలుగుతుంది, దేవుణ్ణి వాడుకుంటున్నట్టు అనమాట. సరే, ఇప్పుడు అసలు విషయం నామాన్ని దగ్గరికి వద్దాం. భక్తి మార్గాన్ని ఆచరించాలి, నైవేద్యం పెట్టండి, గుడికి వెళ్ళండి, కొబ్బరికాయ కొట్టండి, ప్రదక్షిణాలు చేయండి, సాష్టాంగ ప్రణామాలు చేయండి, అన్నీ చేయండి, ఒక భక్తి భావనతో చేయండి. కేవలం భౌతిక సుఖాలని ఆశించి మాత్రమే కాదు. ఓకే, సరే. ఇప్పుడు నామం దగ్గరికి వస్తే హరినామానికి ఎన్నెన్నో మహత్తులు ఉన్నాయండి. మధుర మధురమేతన్ మంగళం మంగళానాం సకల నిగమవల్లీ సత్ఫలం చిత్స్వరూపం సకృదపి పరిగీతం శ్రద్ధయా హేళయావ భృగువర నరమాత్రం తారయేత్ కృష్ణనామ. మధుర మధురమేతన్, మధురమైన వాటన్నింటిలోకి అత్యంత మధురమైనది కృష్ణనామం. మంగళం మంగళానం అంటే మనకి మంగళాల్ని, శుభాల్ని చేకూర్చే అన్ని ప్రక్రియల్లో కృష్ణుడి యొక్క నామజపం అన్నింటికన్నా ఉత్తమమైనది. మంగళం మంగళానం సకల నిగమవల్లి అంటే అన్ని శాస్త్రాల్ని ఒక వల్లి, ఒక క్రీపర్తో పోలిస్తే, ఒక లతతో పోలిస్తే ఆ లతకి పుట్టినటువంటి తీయని పండు శ్రీకృష్ణ నామం. సకృదపి పరిగీతం, ఒక్కసారి మీరు ఉచ్చరించిన నామాన్ని, ఒక్కసారి ఆయన యొక్క నామాల్ని గానం చేసినా కూడా, శ్రద్ధయా హేళయావ, శ్రద్ధతో చేసినా కూడా, ఒక హేళనతో, ఒక నిర్లక్ష్యంతో చేసినా కూడా, తారయేత్ కృష్ణనామ,
ఆ కృష్ణనామం మనల్ని తరింపజేస్తుంది, మనకి ఆధ్యాత్మికంగా లాభాన్ని చేకూరుస్తుంది కానీ నష్టాన్ని కాదండి. అది నామం యొక్క మహత్వం. ఇలా శ్రీకృష్ణ నామాన్ని గురించినటువంటి శ్లోకాలు ఎన్నో, కొన్ని కొన్ని వందల కొలది ఉన్నాయి మన శాస్త్రాల్లో. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. శత్రుచ్ఛేదైక మంత్రం, మన శత్రువులందరినీ నశింపజేసే మంత్రం అండి కృష్ణ మంత్రం. అదేమిటండి భక్తులకు శత్రువులు లేరన్నారు ఇందాక, ఇప్పుడు శత్రుచ్ఛేదైక మంత్రం అంటున్నారు. ఇప్పుడు శత్రువులు అంటే బయట ఉన్న వ్యక్తులు కాదండి, మనలోనే ఉన్న అరిషడ్ వర్గాల శత్రువులు, మనలోనే ఉన్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం మన శత్రువులు. మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవి మన శత్రువులు. ఆ శత్రువుల్ని పూర్తిగా నాశనం చేసే మంత్రం కృష్ణ మంత్రం. శత్రుచ్ఛేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం. అంటే అన్ని ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు ఈ కృష్ణ మంత్రాన్ని పూజిస్తున్నాయండి. అంటే రికమెండ్ చేస్తున్నాయి ఈ మంత్రాన్ని జపించమని. సంసారోచ్ఛేద మంత్రం, ఈ సంసార సాగరాన్ని, ఈ సంసారంలో మనం పడే కష్టాలన్నింటినీ ఛేదించే మంత్రం కృష్ణ మంత్రం. సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. అంటే తమస్సు అంటే అజ్ఞానం, అజ్ఞానాంధకారం. మనల్ని అజ్ఞానాంధకారా నుంచి బయటపడేసే మంత్రం అండి ఈ కృష్ణ మంత్రం. కృష్ణ మంత్రాన్ని జపించినంత మాత్రాన, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినంత మాత్రాన మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడండి, 5 ఏళ్ల వయసులో ఓం నమో భగవతే వాసుదేవాయ అని 6 నెలల పాటు జపించాడు. ఫిలాసఫీ చదవలేదు, గురుకులానికి వెళ్ళలేదు, వేదాధ్యయనం చేయలేదు, పూజలు పునస్కారాలు ఏమీ తెలియదు పిల్లవాడికి, 5 ఏళ్ల బాలుడు. కానీ ఒకటే చేశాడు, వాసుదేవ మంత్రాన్ని జపించాడు అంతే, 6 మాసాల పాటు అంతే. భగవంతుడి సాక్షాత్కారం కలిగింది. ఇక వాసుదేవుణ్ణి కీర్తించాలనుకున్నాడు, స్తుతించాలనుకున్నాడు ధ్రువుడు. కానీ పరిజ్ఞానం లేదు, మంత్రం తప్ప ఇంకేం తెలియదు. అప్పుడు వాసుదేవుడు ఏం చేశాడంటే తన యొక్క పాంచజన్య శంఖాన్ని తీసుకుని ధ్రువుడి తలకిలా ఆనించాడండి. అంతే. అన్ని శాస్త్రాల సారం ధ్రువుడికి అర్థమైపోయింది. కేవలం వాసుదేవ మంత్రాన్ని జపించినంత మాత్రానే అన్ని శాస్త్రాల్ని, అన్ని వేదాల్ని, అన్ని పురాణాలని పూర్తిగా అవగాహన చేసుకున్నాడండి ధ్రువుడు. సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచిత తమసః సంఘ నిర్యాణ మంత్రం. అంటే మనల్ని ఈ తమస్సు, అజ్ఞానాంధకారా నుంచి బయటకు తీసుకువెళ్ళి మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే మంత్రం అండి ఈ కృష్ణ మంత్రం. తర్వాత సర్వైశ్వర్యైక మంత్రం, అన్ని ఐశ్వర్యాల్ని కలిగించే మంత్రం కృష్ణ మంత్రం. ఐశ్వర్యం అనగానే కనిపిస్తూ డబ్బు, బంగారం, సింగారం, నగలు, మణులు, మాణిక్యాలు, అది కాదండి ఐశ్వర్యం అంటే. ఇక్కడ ఒక ఆత్మకి, ఒక జీవుడికి నిజమైనటువంటి ఐశ్వర్యం భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల భక్తి. ఆ భగవద్భక్తే నిజమైన ఐశ్వర్యం. ఆ ఒక్క ఐశ్వర్యం మనకి చనిపోయిన తర్వాత కూడా మనతో పాటు వస్తుందండి. మీరు ఏ ఐశ్వర్యం ఉన్నా కూడా, పెద్ద కార్లున్నా, బంగ్లాలున్నా, నెక్లెస్లున్నా, వజ్రాల వైఢూర్యాలు ఉన్నా, ఆ ఐశ్వర్యంలో ఇసుమంత కూడా మీతో రాదండి చనిపోయిన తర్వాత. కానీ భక్తి, భగవంతుడి పట్ల ప్రేమ అనే ఐశ్వర్యాన్ని గనక మీరు సంపాదించుకుంటే మీకన్నా ధనవంతులు లేరు. అది మీ మరణం తర్వాత కూడా మిమ్మల్ని వెంటాడి వస్తుందండి. అది భక్తి సంపద. ఆ భక్తి సంపదని, ఆ ప్రేమ సంపదని, ఆ నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ప్రసాదించేది కృష్ణ మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం. మన వ్యసనాలు ఉంటాయి చూడండి, దాన్ని భుజగా అన్నారండి, పాములు. అప్పుడు పాముల్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తాం, ఇది పాములోడు బోర ఉడతాడు, లేదంటే మంత్రాలు వేస్తాడు, కొన్ని మూలికలు వేస్తాడు కదా. ఈ కృష్ణ మంత్రం అలా మూలికలాగా పనిచేస్తుందండి.
ఆ బోర్లాగా పనిచేస్తుంది. కంట్రోల్లో పెట్టడానికి. మన యొక్క వ్యసనాలనే ఈ కంట్రోల్లో కాదు, చంపేయడానికి. ఓకే. మన వ్యసనాలని, దుర్వ్యసనాలని, మనం పడే కష్టాలని, మనకున్నటువంటి దురలవాట్లని పూర్తిగా సమూలంగా నాశనం చేసే మంత్రం అండి కృష్ణ మంత్రం. సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీకృష్ణ మంత్రం. మీ యొక్క జిహ్వతో, మీ యొక్క నాలుకతో కృష్ణ మంత్రాన్ని జపించండి. జప జప సతతం, సతతం జపించండి. జన్మ సాఫల్య మంత్రం. ఈ విధంగా మీ యొక్క జన్మ సఫలం అవుతుంది. బాగుందండి. అంటే ఇన్ని జరుగుతాయి ఒక్క మంత్రంతో, అంటే ఒక్క నామంతోటే ఇన్ని జరిగిపోతాయి. ఎందుకని అంటే ఎన్నెన్నో చేసి పేరుకొని పెట్టుకున్నాం అక్కడ, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అన్నిటికీ ఒక మంచి క్లియర్ రూట్ ఏర్పడుతుంది ఈ నామం చేయటం వల్ల, జపం చేయటం. ఎందుకు అంత గొప్పతనం, ఎందుకు ఆ నామానికి? అభిన్నత్వ నామనామిను. దీని అర్థం ఏమిటంటే, నామ అంటే నామానికి, నామి అంటే ఆ నామాన్ని కలిగినటువంటి వ్యక్తికి తేడా లేదండి. ఇప్పుడు మీకు మీ పేరుకి ఒక తేడా ఉంది, నాకు నా పేరుకి ఒక తేడా ఉండొచ్చు. కానీ భగవంతుడికి ఆయన పేరుకి తేడా లేదండి, వ్యత్యాసమే లేదు. మీరు కృష్ణ అంటే కృష్ణుడి యొక్క స్వరూపంలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంతా ఈ ఒక్క నామంలోనే ఉంది. అందుకే శ్రీ చైతన్య శిక్షాష్టకంలో ఏమంటారంటే, నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణీయన కాల. నామ్నామకారి బహుధా అంటే భగవంతుడి యొక్క నామాలు ఎన్నో ఉన్నాయి. నిజ సర్వశక్తి, భగవంతుడి యొక్క సర్వశక్తుల్ని ఆ యొక్క నామంలో ఆయన నిక్షిప్తం చేశాడండి. కృష్ణ అనే నామంలో కృష్ణుడి యొక్క స్వరూపంలో ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంతా కృష్ణ నామంలో ఉంది. గోవింద అనేటటువంటి ఒక నామంలో ఆ గోవిందుడి యొక్క వ్యక్తిత్వంలో ఎన్ని గుణగణాలు ఉన్నాయో, ఎంత పవర్ ఉందో, ఎంత శక్తి ఉందో అదంతా ఒక నామంలో నిక్షిప్తమై ఉందండి. అందుకే ఆ నామాన్ని గురువు దగ్గర నుంచి, నామాలు కలిగినటువంటి ఒక మంత్రాన్ని గురువు దగ్గర నుంచి స్వీకరిస్తే, ఆ స్వీకరించినటువంటి ఆ మంత్రాన్ని, నామాన్ని జపిస్తే అప్పుడు మనం భగవంతుడి దగ్గర అవుతాం. ఈ భౌతిక విషయాలన్నింటి నుంచి దూరం అవుతాం. అది అంటే ఆ నామంలో భగవంతుడికి ఎంత పవర్ ఉందో అంత పవర్ ఇందులో నామంలో వచ్చేసింది. ఆయన ఇన్వెస్ట్ చేశాడు అనమాట పూర్తిగా. నాకు నా నామానికి తేడా లేదు. ముఖ్యంగా కలియుగంలో నామం ద్వారానే ఆయన చేరుకుంటాం. కృతేయ ధ్యాయతో విష్ణుర్ అంటే కృతయుగంలో, సత్యయుగంలో ధ్యానం చేస్తూ భగవంతుని చేరుకునేవారు. త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగంలో యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు భగవంతుని చేరుకోవడం కోసం. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో పరిచర్యలు, విగ్రహారాధన చేసేవాళ్ళు. కలౌ తద్ హరి కీర్తనాథ్, కలియుగంలో ఆ హరి యొక్క నామాల్ని కీర్తించేవాళ్ళు. కీర్తిస్తూ ఆయన చేరుకుంటాం అన్నమాట. నామానికి ఉన్నటువంటి మహత్తది. ఇప్పుడు సాధారణంగా చూసినా కూడా ఒక వ్యక్తి యొక్క పేరులో ఒక పవర్ ఉంటుందండి. అంటే వ్యక్తి పేరుకి కొంచెం, ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఉందండి, ఆయన పేరు పద్మలోచన అనుకోండి, అంటే కలువల్లాంటి కళ్ళు ఉన్నవాడు అని. కానీ నిజంగా కలువలాంటి కళ్ళు ఉన్నాయి ఆయనకి, ఉండకపోవచ్చు. అంటే ఆ పేరుకి ఆ వ్యక్తికి సంబంధం లేకపోవచ్చు. అయినా కూడా అంటే కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు కృష్ణ అంటే అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. నిజంగా ఆ గుణం ఆయనలో ఉంది. రామ అంటే అందరికి ఆనందాన్ని ఇచ్చేవాడు, ఆ గుణం ఆయనలో ఉంది. అవునా? భగవంతుడికి నామానికి తేడా లేదు. సరే, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తికి నామానికి తేడా ఉన్నప్పటికీ ఆ నామానికి ఒక మహత్వం ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక చీఫ్ మినిస్టరో, ప్రైమ్ మినిస్టరో, ఒక సెలబ్రిటీ పేరు తీసుకున్నారు మీరు. ఆ వ్యక్తి పేరు ఏదైతే అది, ఆ వ్యక్తి ఈ పని చేయమన్నాడు అని మీరు అనగానే, ఓ ఆ వ్యక్తి నుంచి వచ్చింది కదా ఇది, వెంటనే మీరు రెస్పెక్ట్ ఫీల్ అవుతారనమాట. ఒక వ్యక్తి వచ్చి ఒక పెద్ద వ్యక్తి యొక్క పేరు తీసుకోగానే మీకు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, ఆ వ్యక్తి యొక్క వేషభూషలు, ఆయన యొక్క అధికారం అదంతా మీ మనసులో స్ఫురిస్తుంది అనమాట. ఆ వ్యక్తిని మీరు ప్రేమిస్తే వెంటనే ఆనందిస్తారు, ఆ పేరు వినగానే ఆనందిస్తారు. ఆ వ్యక్తిని ద్వేషిస్తే పేరు వినగానే మొహం అటు తిరిగిపోతుంది అనమాట. అవునా? అంటే ఆ పేరులో ఒక మహత్వం ఉంది. సో ద నేమ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద పర్సన్. అలాగే ఈ కృష్ణ అనే నామం కానీ, రామ అనే నామం కానీ, విష్ణు అనే నామం కానీ ఆ భగవంతుణ్ణి మనకు సూచిస్తున్నాయి, రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ నామం కలిగినటువంటి ఆ వ్యక్తి భగవంతుడు సేమ్. ఓకే,
ప్రభుజీ ఖచ్చితంగా మనం ఇంట్లో నిత్య దీపారాధన చేసినా, పూజలు, హోమాలు, వ్రతాలు ఎన్ని ఆచరించినా ఆలయానికి వెళ్తే వచ్చే ఆ ఫీల్, ఆ వైబ్ అనేది ఉమ్, రాదు. అవును. అంటే అసలు ఎందుకు వెళ్ళాలి? అంటే అదేదో అక్కడ ఉంది కాబట్టే మేము ఇలాంటి ఫీల్‌ని ఆస్వాదిస్తున్నాము అనే భావనతో వెళ్ళాలా? లేదు అసలు ఎందుకు వెళ్ళాలి ఆలయానికి అనేది ఏదైనా నిర్ణయించబడి ఉందా? ఇందుకోసం వెళ్ళాలి అని. దాని గురించి వివరణ ఇవ్వండి. మన యొక్క ఈ భౌతిక శరీరంతో, ఈ మెటీరియల్ ఐస్తో, ఈ కళ్ళతో భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని, సచ్చిదానంద రూపాన్ని మనం దర్శించలేం. హ్మ్. ఈ కళ్ళతో, ఈ చర్మచక్షువులతో ఆయన చూసేటటువంటి అవకాశం మనకు లేదండి. అందుకే ఆయనకి ఉన్నటువంటి ఎన్నో పేర్లలో ఒక పేరు అధోక్షజుడు. ఓహ్! అధోక్షజ. హ్మ్. అక్ష అంటే కళ్ళండి. అక్షజ అంటే కళ్ళ ద్వారా మనకి కలిగేటటువంటి ఆ అవగాహన, హుహుహుహు. నాలెడ్జ్. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కదా. నేను ఎవరినైనా చూస్తే ఒక జ్ఞానం కలుగుతుంది, దేన్నైనా చూస్తే దాని నుంచి ఒక జ్ఞానం కలుగుతుంది, ఏదైనా వింటే జ్ఞానం వస్తుంది, వాసన చూస్తే జ్ఞానం వస్తుంది. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. హ్మ్. హ్మ్. అంటే కళ్ళ ద్వారా పొందేటటువంటి జ్ఞానం, ఆ అనుభవం, దాన్ని అక్షజ అంటారు. ఓకే. కానీ భగవంతుడి పేరు అధోక్షజ. హ్మ్. అంటే మీరు కళ్ళ ద్వారా ఆయన చూడలేరు. హ్మ్. కళ్ళ ద్వారా, మీ యొక్క ఇంద్రియాల ద్వారా మీకు కలిగే జ్ఞానానికి ఆయన అతీతుడు. అందుకే ఆయన అధోక్షజుడు అంటారు. ఓకే. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ కళ్ళతో ఆయన మనం చూడలేం. మనకి దివ్య చక్షువులు కావాలి. ఇప్పుడు అతః శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద. ఈ యొక్క సాధారణ ఇంద్రియాలతో ఆయన్ని మనం దర్శించలేం. కానీ ఇదే ఇంద్రియాలని మనం ఆయన సేవలో వినియోగిస్తే హ్మ్. ఆయన తనంతట తానే మనకు కనపడతాడు. ఓహ్! ఇది మన శ్లోకం చెప్పేటటువంటి భావం. అంటే భగవంతుడికి సేవ చేయటం. భగవంతుడికి సేవ చేయడం. కానీ కళ్ళకి కనిపించినటువంటి ఆ భగవంతుడికి సేవలే చేస్తాను నేను. అదే కదా. ఈ ఇంద్రియాలకి అగోచరుడు, ఇంద్రియ గోచరుడు కాదు ఆయన. కాదు. ఇంద్రియాలకి కనిపించినటువంటి ఆ వ్యక్తిని నేను ఎలా సేవ చేస్తాను, హ్మ్. అలా సేవ చేస్తే నాకు కనిపిస్తాడంట ఆయన హ్మ్. అని శ్లోకం చెప్తుంది. ఎలా అంటే మనకి కంటికి కనిపించే రూపంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆ రూపమే విగ్రహ రూపం. ఈ కళ్ళతో నేను ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, ఆయన యొక్క సచ్చిదానంద రూపాన్ని చూడలేకపోతున్నాను. కానీ శాస్త్రంలో ఎలా అయితే ఆయన రూపాన్ని వర్ణించారో హ్మ్. ఆ వర్ణనని అనుసరించి ఒక రాతిని చెక్కామనుకోండి, హా. రాతిని నేను చూడగలుగుతున్నాను, వుడ్ చెక్కను నేను చూడగలుగుతున్నాను, మెటల్ బ్రాస్ బంగారాన్నో వెండినో హ్మ్. ఇత్తడినో నేను చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఈ మెటీరియల్స్తో ఒక విగ్రహాన్ని చెక్కారనుకోండి, ఎలా చెక్కుతారు? శాస్త్రాల్లో ఆయన యొక్క వర్ణన ఎలా ఉందో అలా. హా. కృష్ణుడు త్రిభంగ రూపంలో ఉంటాడు. హ్మ్. విష్ణువు ఏమిటంటే శంఖచక్ర గదాపద్మాలు ధరించి 4 చేతులతో ఉంటాడు. అవును. అలాగే శ్రీరామచంద్రుడు ధనుర్బాణాలు ధరించి ఎలా ఉంటాడు అనేటువంటి ఒక డిస్క్రిప్షన్ ఉంది కదా శాస్త్రాల్లో. హ్మ్. ఆ డిస్క్రిప్షన్కి అనుగుణంగా ఈ విగ్రహాన్ని ఇలా చెక్కారు. ఇది మనం చూసే పదార్థం. హ్మ్. ఆయన యొక్క శరీరాన్ని మనం చూడలేకపోతున్నాం, ఆయన యొక్క రూపాన్ని మనం చూడలేకపోతున్నాం. అవును. కానీ మనం చూసే పదార్థాల్లో ఆయన రూపాన్ని చెక్కుతారనమాట శాస్త్ర సమ్మతమైనటువంటి డిస్క్రిప్షన్స్తో. ఓకే. అలా చెక్కినటువంటి ఆ రూపాన్ని, రాతితో ఉన్నటువంటి రూపాన్ని విగ్రహంగా ఒక గుళ్ళో ప్రతిష్ఠించారు. మళ్ళీ యజ్ఞాలు చేస్తూ శాస్త్ర సమ్మతమైనటువంటి పద్ధతుల్లో ఆ విగ్రహానికి, ఆ రాతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు హ్మ్. ఉత్తమ భక్తులు. అప్పుడు ఆ విగ్రహం సాక్షాత్తు భగవంతుడేనండి. హ్మ్. విగ్రహం కాదు, రాయి కాదు, రాతి బొమ్మ కాదు, అవును. సాక్షాత్తు భగవంతుడు అక్కడ ఉన్నాడు. అలా భగవంతుడి యొక్క విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి చక్కటి శిల్పులు శాస్త్ర సమ్మతమైనటువంటి వర్ణనని ఆధారం చేసుకుని చెక్కినటువంటి ఆ రూపాన్ని, ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ రూపాన్ని మనం దర్శించుకుంటే సాక్షాత్తు భగవంతుడిని దర్శించుకుంటున్నట్టు. ఓకే. ఇప్పుడు మనం అలా గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకుంటున్నాం అనుకోండి, హ్మ్. ఆయనే చూస్తున్నట్టు. కానీ మనం ఆయన్ని చూసేటప్పుడు ఇంకో విషయం జరుగుతుంది. ఏంటండి? ఆయన మనల్ని చూస్తున్నాడు. మనం ఆయన్ని చూడడం మాత్రమే కాదండి, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆ. మనం ఆయన్ని చూస్తే ఆయన మనం ఒక రకంగా అర్థం చేసుకుంటాం. ఆ. కానీ ఆయన మనల్ని చూస్తే ఆయన యొక్క ప్రేమ వీక్షణాల్లో మనం స్నానం చేస్తాం, ఆయన యొక్క అనుగ్రహంలో మనం స్నానం చేస్తాం. హ్మ్. ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు, ఆయన యొక్క చిరుమందహాసం మన మీద పడ్డాయి అనుకోండి, మనలో ఉన్నటువంటి ఆ భౌతిక వాంఛలు, హ్మ్. అనవసరమైనటువంటి ఆలోచనలు
ఆదుర్ద, ఆందోళన అన్నీ తొలగిపోయి మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, మనసులో భక్తిభావం కలుగుతుంది. మీరు అన్నట్టు ఇందాక పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీ పోయి. అంటే ఆయన యొక్క ఎనర్జీ వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు విగ్రహం ముందు కొంత సమయం ఉండండి, గుడి ప్రాంగణంలో కూర్చోండి. ఎందుకంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు, అది భగవంతుడి యొక్క నిలయం, భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క ఇల్లు, అది ఆయన గృహం కాబట్టి ఆయన యొక్క ప్రభావం ఆ ఆలయ ప్రాంగణం మొత్తంలో ఉంటుందండి. ఆ ఆరాలో ఎంతో మహత్తు నిండినటువంటి, ఎంతో శక్తి నిండినటువంటి ఆ ప్రాంగణంలో మీరు కూర్చుంటే మీ మనసులో ఉన్నటువంటి అపవిత్రత పోయి మీరు పవిత్రులవుతారు. ఎలా తెలుస్తుంది ప్రభుజీ? అంటే మనం ఆయనను చూస్తున్నాం, అది మన క్లారిటీ ఉంది, ఆయన చూపు మన మీద ఉంది అని. దాంట్లో నమ్మకం ఉండాలి. క్లారిటీ ఉందన్నారు. క్లారిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక ఫెయిత్, ఒక నమ్మకం నుంచి వస్తుంది, విశ్వాసం నుంచి వస్తుంది. ఇప్పుడు ఆయన భగవంతుడని నమ్మినప్పుడు మీరు ఆయన చూస్తున్నారు, ఆయన మీరు చూస్తున్నాడని ఎందుకు నమ్మట్లేదండి? మీరు పెట్టేటటువంటి ఆ నైవేద్యం ఆయన తింటున్నాడని నమ్మాలి. అవును. ఒక స్టోరీ చెప్తాను వినండి. ఈ సందర్భంలో ఒకసారి ఒక గురువు గారు పిల్లలందరికీ పాఠం చెప్తున్నాడు. భగవద్గీతలో శ్లోకాలు చెప్తున్నాడు అనమాట. ఏమని? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే పత్రమైన అంటే ఆకు, పుష్పమైన పువ్వు, ఫలం పండు, తోయం నీరు, ఈ నాలుగింట్లో ఏదైనా, ఈ నాలుగే కాదు ఇంకా ఏదైనా కూడా ఒక భక్తితో భగవంతుడికి సమర్పిస్తే ఆయన స్వీకరిస్తాడు. అది శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకాన్ని మన గురువు గారు పిల్లలందరికీ చెప్పాడు. ఒక పిల్లాడు అడిగాడు, లేచి నిలబడ్డాడు, మీరు ఏదైనా భక్తితో భగవంతుడికి నివేదన చేస్తే ఆయన స్వీకరిస్తాడు అని శ్లోకం చెప్తున్నారు. మీరు ప్రతిరోజు మీరు భగవంతుడికి నైవేద్యం పెడుతున్నారు, కానీ ఆయన ఒక్క మెతుకు కూడా తినట్లేదు. అంతే కదా? దేవుడి దగ్గర నైవేద్యం పెడతారు, పండో లేదో పెడతారు, గంట కొడతారు, మంత్రం చదువుతారు, ఆయన ముందు ఒక 10 నిమిషాలు ఉంచుతారు, మళ్ళీ తీసుకుని మనమే తినేస్తాం అనమాట. ఒక్క మెతుకు కూడా తగ్గదు. 4 లడ్డూలు దేవుడికి నివేదన చేస్తే 4 లడ్డూలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఒక బూందీ, ఒక చిన్న ఇది కూడా తగ్గదు అనమాట. అప్పుడు పిల్లాడు అన్నాడు, ఆయన నిజంగా స్వీకరిస్తే ప్లేట్ ఖాళీ అవ్వాలి కదా, ప్లేట్లో పెట్టిన ఫుడ్ అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే వేడి ఫుడ్ పెడుతున్నారు, అది చల్లబడి బయటకు వస్తుంది. అంతకు మించి తేడా కనిపించట్లేదు నాకు. అంటే మీరు పెట్టినటువంటి క్వాంటిటీలో అలాగే ఉంది, తగ్గట్లేదు. అంటే మన గురువుగారు ఏమన్నారంటే, ఆయన నువ్వు తిన్నట్టు తినడు, నీలాగా చేతులతో కలుపుకుని నోటితో తినడం ఆయనకు అవసరం లేదు, కళ్ళతో చూసి తినేస్తాడు అని చెప్పాడు. కానీ పిల్లాడికి అర్థం కాలేదు. తింటే ప్లేట్ ఖాళీ అవ్వాలి, అది మా తల్లిగారు నాకు ఫుడ్ పెడితే నేను ప్లేట్ ఖాళీ చేయాలన్నమాట, అప్పుడే నేను తిన్నట్టు. పొట్ట నిండాలి, ప్లేట్ ఖాళీ అవ్వాలి, కానీ అది జరగట్లేదు. అంటే గురుగారు ఏమన్నారంటే, క్లాస్ అయిపోయింది అన్నారు. క్లాస్ అయిపోయింది, రేపు రండి మాట్లాడుకుందాం అన్నాడు. రేపటికల్లా ఈ శ్లోకం కంఠస్థం చేసి రండి అని చెప్పాడు. హోంవర్క్ ఇచ్చేసాడు అనమాట. పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు. నెక్స్ట్ రోజు వచ్చారనమాట. అడిగాడు మన గురువుగారు ఏమన్నారంటే, పిల్లలందరూ నేర్చుకున్నారా శ్లోకం అంటే? అందరూ లేచి నిలబడి చెప్పారనమాట. ఈ పిల్లాడు వంతు వచ్చింది. పిల్లాడిని అడిగారు, నువ్వు శ్లోకం నేర్చుకున్నావు అని అడిగారు. చెప్పాడు పిల్లాడు, తెలివైనవాడు, మంచి జ్ఞాపక శక్తి ఉన్న పిల్లాడు. వెంటనే లేచి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని గుక్క తిప్పుకోకుండా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పేశాడనమాట. అప్పుడు గురుగారు ఏమన్నారంటే, ఈ శ్లోకం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అన్నారు. నేను చెప్పారు కదా మీరు అన్నారు. సరే ఎలా ప్రాక్టీస్ చేసావు అంటే, పుస్తకం చూశాను, నా దగ్గర భగవద్గీత ఉంది, భగవద్గీత చూసి చాలాసార్లు చదివాను, మీరు చెప్పిన ట్యూన్లో చూసి చాలాసార్లు చదివాను, చూడకుండా కొన్నిసార్లు చదివాను, మళ్ళీ చూసి చదివాను, మళ్ళీ చూడకుండా చదివాను, అలా కొన్నిసార్లు చదివితే పూర్తిగా నా మెమరీలోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఆహా, శ్లోకం నీ మెమరీలోకి వెళ్ళిపోయిందా అంటే, వెళ్ళిపోయింది అన్నాడు. చూడకుండా చెప్పాను కదా అన్నాడు. సరే, శ్లోకం నీ మెమరీలోకి వెళ్ళిపోయింది, పుస్తకంలో నుంచి మాయమైందా అంటే, పిల్లడు లేదే, పుస్తకం ఓపెన్ చేసి చూపించాడు. ఇప్పుడు ఈ శ్లోకం పుస్తకంలోనే ఉంది, నీ మైండ్లోనే ఉంది, నీ జ్ఞాపకంలోనే ఉంది. అలాగే భగవంతుడికి నువ్వు పెట్టే నైవేద్యం ఆయన పొట్టలోనూ ఉంటుంది, నీ ప్లేట్లోనూ ఉంటుంది. అంటే ఆయన తినడం నువ్వు నేను తిన్నట్టు చేతులతో కలుపుకుని నోటితో నవ్వులి మింగి అలా తినాల్సిన అవసరం లేదు. ఆయన స్పిరిచువల్గా తింటాడు, మెటీరియల్గా తినడు.
కళ్ళకి కనిపించే విధంగా తినాల్సిన అవసరం లేదండి. కళ్ళకి కనిపించకుండానే మీరు పెట్టిన నైవేద్యం అంతా పూర్తిగా ఆవురావురమని తినేస్తాడు. అది మీ కళ్ళకి కనిపించకపోవచ్చు, కానీ తింటున్నాడన్న విశ్వాసం మనకు ఉండాలి. మీరు కర్టన్ మూసినప్పుడు లోపల ఆయన అదంతా ఆరగిస్తున్నాడండి, కానీ అది మన కంటికి కనిపించదు. మొత్తం తినేస్తే అప్పుడు మనం ఇంకో కంప్లైంట్ చేస్తాం, పెట్టిందంతా తినేసాడు నాకేం మిగుల్చలేదని. అసలు మనం పెట్టేటప్పటికి ఎక్స్పెక్టేషనే తినకూడదు, నేను తినాలి అదంతా. అవునా? అది ఉంటుంది, కొంతమందిలో ఉంటుంది. కానీ ఆయన తింటున్నాడండి, భక్తితో పెడితే తింటాడు. సింపుల్. అలాగే విగ్రహం కూడా మనం భక్తితో ఏ నైవేద్యం పెట్టినా కూడా విగ్రహం స్వీకరిస్తుంది. భగవంతుడు స్వీకరిస్తున్నాడు. రాముడిలా, కృష్ణుడిలా, విష్ణువులా, నరసింహస్వామిగా ఏ రూపంలో ఆ విగ్రహం అక్కడ మీకు భాసిల్లితే ఆ రూపంలో మన సేవని స్వీకరిస్తున్నాడు, మనం పెట్టే నైవేద్యాన్ని తింటున్నాడు, మన భక్తికి ప్రతిస్పందిస్తున్నాడు, మనల్ని తన ప్రేమ వీక్షణాలతో పూర్తిగా ముంచేస్తున్నాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలండి. అసలు భక్తిలో మొదటి స్టేజ్ ఏమిటంటే శ్రద్ధ, భగవంతుడి పట్ల విశ్వాసం. ఆయన ఉన్నాడు, ఆయన ఉరికి మీద విశ్వాసం, ఆయన యొక్క కృప మీద విశ్వాసం. చూపించు అప్పుడు నేను నమ్ముతానంటే చూసే అర్హత నీకుందా? ముందు నమ్ము, కనిపిస్తాడు. ఇక్కడే చాలా మందికి ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్నో ప్రైమ్ మినిస్టర్నో చూడడానికి ఒక సాధారణ పౌరుడికి అపాయింట్మెంట్లు కావాలి. జీవితం అంతా కూడా అపాయింట్మెంట్ రాకపోవచ్చు. అంటే కేవలం ఒక దేశాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక జిల్లానో పరిపాలించే ఒక అధినేతను చూడడానికే నీకు ఒక అర్హత కావాలంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ భగవంతుడిని చూడడానికి ఎంత అర్హత కావాలి? కానీ దేవుడి విషయంలో డిమాండ్ చేస్తారు, ముందు నాకు కనపడము, నేను పూజ చేస్తాను అంటారు. నువ్వు పూజ చేయి, అప్పుడు కనిపిస్తాడు. సింపుల్. క్వాలిఫికేషన్ ఉండాలి కదా, చీఫ్ మినిస్టర్ చూడాలంటే క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అలాగే నువ్వు భక్తి మార్గం అనే ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే భగవంతుడు కనిపిస్తాడు. చీఫ్ మినిస్టర్ని చూడడం కన్నా ఈజీ దేవుడిని చూడడం, అంతే. ప్రైమ్ మినిస్టర్ని చూడడం కన్నా ఈజీ దేవుడిని చూడడం. కానీ దానికి ఒక పద్ధతి ఉంది, ఫాలో అవ్వండి. అది ప్రభుజీ, కొంతమంది అంటే మన ఈ నేత్రాలతో మనం భగవంతుని చూడలేము, కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఫాలో అయితే మనం భగవంతుని చూడొచ్చు. కొంతమంది నిజంగానంటే ఎక్కువ సాధన చేసిన వాళ్ళకు, ఎక్కువగా ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఆజ్ఞ ఇస్తున్నాడు అని చెప్పి కొంతమంది పుస్తకాలు రాస్తూ ఉంటారు. నాకు స్వయాన స్వామి అంటే నాకు ఇట్లా వచ్చి చెప్పారు కల్లో అని చెప్పి ఇలా చెప్పి పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మొచ్చు అంటారా ప్రభుజీ? అంటే డిపెండ్స్. ఇప్పుడు చాలామంది ఆచార్యులు, వైష్ణవాచార్యులు పుస్తకం రాశారండి. ఇప్పుడు వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడు. ఆయన గురువు గారు అయినటువంటి నారదముని వ్యాసుడికి చెప్పినటువంటి భాగవతం చిన్నది, కానీ వ్యాసుడు రాసినటువంటి భాగవతం 18,000 శ్లోకాలు ఉన్నాయి. అలాగే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మనసులోనే మొత్తం స్ఫురణ జరిగింది అనమాట ఆయనకి. ఆ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో, భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహంతో వాల్మీకి రామాయణంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కళ్ళలో కనిపించాయి, ఆయన యొక్క ధ్యానంలో కనిపించాయి, చూసి రాశాడు ఆయన. అవునా? అది ఆచార్యులకి సాధ్యం, మహాభక్తులకి సాధ్యం, సాధారణ వ్యక్తులకి సాధ్యం కాదు. సాధారణ వ్యక్తులకి అది ఊహాగమనం కావచ్చు, వాళ్ళు ఊహించి రాయొచ్చు. కానీ మహాభక్తులైతే భగవంతుడిచ్చినటువంటి ప్రేరణతో, స్ఫూర్తితో రాస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళంతా కూడా ఒక పర్పస్తో స్వామియే ఆయన లీల ఇలా పుట్టించారు, వాళ్ళతో ఇలా చేయించారు, పర్పస్ తోటే వాళ్ళని భూమిపైకి తీసుకొచ్చారు అనుకోవచ్చు అంటారా ప్రభుజీ? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఇలా భగవంతుడు వాళ్ళు ఒక ప్రేరణ కల్పించి రాశారు, చేశారు, ఇలా మాట్లాడుతూ ఉంటామో, ఇప్పటికీ మనం వింటూ ఉన్నాం కొన్ని అటువంటి వారిని స్వామియే ఒక ఆ కారణంతోటే సృష్టించారు అనుకోవచ్చు అంటారా? అది పాసిబిలిటీ, అది జరగచ్చు. కానీ అది నిజమా కాదా అని తెలుసుకోవాలి అంటే వారి యొక్క ప్రవర్తన చూడాలి, వారి యొక్క జీవన శైలి చూడాలి, వారి యొక్క జీవన ధ్యేయాన్ని చూడాలి, వారి జీవితంలో వారు ఏమేం చేశారో చూడాలి. ఇప్పుడు రామానుజాచార్యులు వారు ఉన్నారు, ఎన్నెన్నో విగ్రహాలని ప్రతిష్ఠించి ఎంతెంతో భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. ఆయన యొక్క శిష్యుల్ని చూడాలి. ఇప్పుడు రామానుజాచార్యులు ఆచార్యులు అన్న విషయానికి నిరూపణ ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది మీకు. అంటే ఆయన జీవితం పూర్తిగా భగవంతుడి యొక్క సేవకే అంకితం అన్న విషయం చాలా తేటతెల్లంగా తెలిసిపోతుంది అనమాట. కానీ సాధారణ వ్యక్తులు ఏదో పుస్తకం రాయొచ్చు, ఏదో పోయం రాయొచ్చు, పాట రాయొచ్చు,
కానీ వారి జీవన శైలిలో భక్తి కనిపిస్తుందా మీకు? కనిపిస్తే సరే, వారు దేవుడి ప్రేరణ పొందారు, భగవంతుడే వారిని ఎంపవర్ చేశారు అనుకోవచ్చు. కానీ అటువంటి ప్రేరణ కనిపించలేదు అనుకోండి, అటువంటి జీవనశైలి లేదనుకోండి. కొంతమంది ఉంటారండి, సినిమా పాటలు రాస్తుంటారు. ఒక సినిమాకి ఏమో భక్తి గీతం రాస్తారు, వేరే సినిమాకి అదే రచయిత ఇంకేదో గీతం రాయొచ్చు, ప్రేమ గీతం రాయొచ్చు, ఇంకేదో లేదంటే పిచ్చి గీతం రాయొచ్చు. అవునా? అంటే ఇది కేవలం కవిత్వం మాత్రమే, భక్తి లేదు. కానీ మహాభక్తులు కనుక భగవంతుడి గురించి వర్ణిస్తే ఆ వర్ణన కేవలం కవిత్వం కాదండి, అది వారికి భగవంతుడి పట్ల ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. జగదేవ గోస్వామి గీత గోవిందం రచించారు. గీత గోవిందం, దశావతార స్తోత్రం, ఇవన్నీ రచించారనమాట. సాక్షాత్తు జగన్నాథ స్వామి ఆ గీత గోవిందాన్ని, దశావతార స్తోత్రాన్ని వినడానికి ఎంతో ఉవ్విళ్ళూరిపోయేవాడు. ఒకసారి ఈ మన జగదేవ గోస్వామి ఒక బట్టలు నేస్తారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈ గీత గోవిందం అని నేను రాసినటువంటి ఈ పాటని భగవంతుడిని వర్ణిస్తూ, ఆయన నామాల్ని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క లీలల్ని వర్ణిస్తూ నేను రాసినటువంటి ఈ భక్తి గీతాన్ని నువ్వు ఎంబ్రాయిడరీ చేయాలి వస్త్రం మీద, ఆ వస్త్రాన్ని నేను భగవంతుడికి అర్పిస్తాను అని ఆయన కోరిక అనమాట. ఈ నేతగాళ్ళు ఏమన్నారంటే, ఖచ్చితంగా చేస్తాం స్వామి, కానీ మేము ఈ కుట్టేటప్పుడు, అల్లిక చేసేటప్పుడు మీరు ఆ పాట పాడాలి. మీరు పాడుతుంటే ఆ పాట వింటూ, ఆ మధుర గానాన్ని వింటూ మేము కొడతాం అని అన్నారు. ఆయన ఒప్పుకున్నాడు. గీత గోవిందం పాడడం మొదలుపెట్టాడు. పాడుతూ పాడుతూ తన్మయత్వంలోకి వెళ్ళిపోయాడండి, సమాధిలోకి వెళ్ళిపోయాడు. పూర్తిగా ఇక ఈ ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్ లేదు ఆయనకి, పూర్తిగా లీనమైపోయాడు. లీనమైపోయి మూర్ఛిల్లిపోయాడు. వీళ్ళు ఆపేశారు, కొట్టడం ఆపేశారు. అంటే పాట వినట్లే కదా. వెంటనే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి వచ్చి, నేను ఈ జయదేవి గోస్వామి తమ్ముడిని, నేను పాడతాను, మీరు కంటిన్యూ చేయండి కొట్టడం అన్నాడు. ఆయన పాడాడు, కొట్టడం పూర్తయింది. ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. ఇంతలో జయదేవి గోస్వామి తేరుకుని, సారీ నేను తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను, నేను కొట్టడం ఎంతవరకు వచ్చిందంటే, అయిపోయింది, మీ తమ్ముడు వచ్చి పాడేశాడు. తమ్ముడా? నాకు తమ్ముడే లేడే, ఎలా ఉన్నాడు ఆ వ్యక్తి అంటే వీళ్ళు వర్ణించారు. ఆహా, సాక్షాత్తు శ్రీ జగన్నాథ స్వామి స్వయంగా వచ్చి నేను రాసినటువంటి పాటని ఆయన నోటితో పాడి ఆయనే కుట్టించుకున్నాడు ఆయన వస్త్రాన్ని అని అన్నాడు. అంటే అటువంటి భక్తులు ఉన్నారండి. ఎవరైనా భక్తులు భక్తి గీతాన్ని రాస్తే చాలామంది భక్తులు ఉన్నారు. జయదేవ గోస్వామి, అన్నమాచార్యులు, శ్రీరామ దాసు, అలాగే భక్తి వినోద్ ఠాకూర్ అని చాలామంది మహాభక్తులు భక్తి గీతాల్ని రచిస్తే ఆ రచించినటువంటి ఆ భక్తి గీతాల్ని భగవంతుడు ఎంతో బువ్వుళ్ళూరుతూ ఆస్వాదించాడండి. వారు రచించినటువంటి పుస్తకాలని కానీ పాటల్ని కానీ భగవంతుడు ఆమోదిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. పైగా వారి యొక్క జీవన శైలిలో వారి యొక్క భక్తి ప్రపత్తులు కనిపిస్తున్నాయి. కానీ అటువంటి భక్తి ప్రపత్తులు కనిపించకుండా ఏదో సీరియల్కో సినిమాకో భక్తి గీతాన్ని రాస్తారు, తర్వాత ఇంకా వేరేదో పనులు చేస్తారు, వేరే పాటలు రాస్తూ ఉంటారు. అంటే ఇది ఈ పాట ఆ పాట ఇదే కాలం నుంచి వచ్చింది. వారి యొక్క జీవనశైలి ఇంకో రకంగా ఉంది. వారు భగవంతుడి ప్రేరణ అని మనం అనుకోలేం కదా, కమర్షియల్గా చేస్తున్నారు. అవునా? అంటే కాస్త కూస్త మంచి పని చేశారు కాబట్టి మనం అభినందిస్తాం, కానీ వారిని ఆచార్యులుగా స్వీకరించలేమండి, వారిని అథారిటీగా స్వీకరించలేం. ఆ విచక్షణ మనకు ఉండాలి. ప్రభుజీ, సాధారణంగా ఆలయాలకు వెళ్తూనే ఉంటాము, క్షేత్రాలకు వెళ్తూనే ఉంటాము. కానీ కొన్నిసార్లు వెళ్ళి స్వామిని ఒకసారి అట్లా చూసినప్పుడు తెలియకుండానే కొన్ని భావోద్వేగాలకు లోనైపోతుంటాం. కొంతమంది ఏడ్చేస్తుంటారు, కొంతమంది కామ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది అదే పనిగా గట్టిగా నామస్మరణ చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే ఎప్పుడు వెళ్తూనే ఉంటాము, కొన్నిసార్లు తెలియని అనుభూతి ఎందుకు కలుగుతుందంటారు? అది ఆ సమయంలో వారికి భగవంతుడితో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కనెక్షన్ ఏర్పడిందండి. కొన్నిసార్లు మీకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఆ క్షణంలో మాత్రం ఒళ్ళు గగుర్చిపడుకుంటుంది. ఒక వ్యక్తి మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలగచ్చు, అభిమానం కలగచ్చు. ప్రతినిత్యం తల్లి బిడ్డను చూస్తుండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డను చూడగానే తల్లి కళ్ళలో నీళ్లు కారుతాయి. బిడ్డ ఏదైనా సాధించి రావచ్చు, లేదంటే ఏమైనా దెబ్బ తగిలి ఉండొచ్చు, ఇంకేదైనా కష్టాల్లోనూ మహాసుఖంలోనూ ఉండుండొచ్చు. అది చూసి తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కలగచ్చు, లేదంటే ఏదైనా బాధతో కన్నీళ్లు కావచ్చు. ఆ కన్నీళ్ళు ప్రతినిత్యం కనిపించవు. ఆ క్షణంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలిగింది.
అది మన యొక్క సాధారణ డే టు డే ఇంటరాక్షన్స్లో కూడా మనం చూస్తుంటాం. ఇక భగవంతుడి విషయానికి వస్తే చాలామంది భక్తులు భగవంతుని ఆరాధిస్తున్నా కూడా పూజిస్తున్నా కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, పండుగల్లో, ఒక జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది, శ్రీరామ నవమి వచ్చింది, నరసింహ చతుర్దశి వచ్చింది. ఆ సందర్భాల్లో భగవంతుడి గురించి కాస్త విన్నా, కాస్త మాట్లాడినా, కీర్తన చేసినా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఎందుకు? ఆ రోజు, ఆ ముహూర్తంలో, ఆ సందర్భంలో భగవంతుడి యొక్క కృప అపారంగా ఉంది. అంటే అంతమంది కలిసి వచ్చారు కాబట్టి ఆయన ఎంతో ప్రసన్నుడిగా ఉన్నాడు. అప్పుడు దానివల్ల మనకు ఒక ఎక్స్టసీ రావచ్చు, ఒక తన్మయత్వం రావచ్చు, లేదంటే కొన్ని ప్రదేశాల ఎనర్జీ ఉండొచ్చు. మనం సాధారణంగా మనం గుడికి వెళ్తుంటా వస్తూ ఉంటాం, అది కొంచెం నార్మల్గా ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు ఈ వృందావన ధామానికో, ద్వారకా నగరానికో, లేదంటే అయోధ్యకో, తిరుపతికో, శ్రీరంగంకో, ఇటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో ఒక మహత్వం ఉంటుంది. ఆ క్షేత్ర యొక్క వాతావరణ మహిమ వల్ల మనలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలగవచ్చు. ఇదంతా భగవంతుడి యొక్క అనుగ్రహం. కానీ కొంతమంది ఉంటారండి, వారికి అనుభూతి కలగట్లేదు, కలిగినట్టు నటిస్తుంటారు డిస్ప్లే చేయడం కోసం, జనాల యొక్క పబ్లిక్ అటెన్షన్ కోసం, వీళ్ళు మహాభక్తులు అనిపించుకోవడం కోసం. అదంతా మోసగాళ్ళు అనమాట. నిజంగా అనుభూతి పొందేవాళ్ళు ఒక రకం జెన్యూన్గా, ఇంకొంతమంది కొంచెం నటిస్తారనమాట, అదొక రకం. అంతే. కానీ అన్నీ ఆయన చూస్తున్నాడు. నలుగురి కోసం మనం ఎన్ని ఆటలు ఆడినా పరమాత్మ దగ్గర ఏ ఆటలు ఆడలేమో, అవి సాగవు కూడా. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అందరి హృదయాల్లో ఒక సీసీ కెమెరా ఉందండి. ఆ సీసీ కెమెరాకి అన్లిమిటెడ్ మెమరీ ఉందండి. సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రతి పని, మీ మనసులో కదిలినటువంటి ప్రతి ఆలోచన, మీరు చేసినటువంటి ప్రతి కార్యం రికార్డ్ అయి ఉందండి. ఆ పరమాత్మ, ఆ సీసీ కెమెరా, స్పెషల్ సీసీ కెమెరా, పరమాత్మ అనే సీసీ కెమెరా అన్నీ రికార్డ్ చేస్తుంది అనమాట. ఫుల్ హెచ్డి క్వాలిటీ విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యండి అనమాట. మనం ఆయన్ని నుంచి తప్పించుకోలేం. అంతే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. చాలా సంతోషం ప్రభుజీ, చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో ఇంతసేపు మాట్లాడినందుకు, ఇన్ని విషయాలు మీ ద్వారా నేను తెలుసుకున్నందుకు. మీరు మంచి ప్రశ్నలు అడిగారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం ఇస్తే ఆ సమాధానం ఆధారంతో ఇంకా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట ఇవన్నీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.